మాలిని పిచ్చుక, కవిత కాకి, మీనా చిలుక అని చెప్పుకునే మూడు పక్షులు ఒక రూమును అద్దెకి తీసుకొని అందులో కలిసిమెలిసి ఉంటున్నాయి. మాలిని పిచ్చుక, కవిత కాకి సొంత అక్క చెల్లెళ్ళు చదువుకుంటున్నాయి. వాళ్ల చదువుకు కావలసిన డబ్బులను ధర్మదాత పేరుతో కూరగాయలు అమ్ముకునేవాళ్లు సవతి అక్క రాధపావురం మనీ ఆర్డర్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం వాటికి తెలియదు. ఒక మీనా చిలుకకు మాత్రమే తెలుసు. కానీ చెప్పదు. కూరగాయలు అమ్ముతున్న రాధపావురంతో, ఏమే రాధా, ఇలా ఎన్నాళ్ళు ఈ ధర్మదాత పేరుతో డబ్బులు పంపిస్తూ ఉంటావు? నా చెల్లెళ్ళ చదువులైపోయి వాళ్లకు జాబ్స్ వచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడే వరకు. ఇప్పటికీ వాళ్ళు వాళ్ల కాళ్ల మీదే నిలబడి ఉన్నారు. కుళ్ళు జోకులు వేయడం పక్కన పెట్టి వాళ్ళకు ఏం కాకుండా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో ఆ ధర్మదాతని నేనేనని తెలియకూడదు. నిన్ను కాదని, నీ ప్రేమ వద్దని, నువ్వొక అబద్ధమని నీ ముఖం పట్టుకుని తిట్టి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన నీ సవతి చెల్లెళ్ల మీద ఎందుకే నీకంత ప్రేమ అని అనగానే రాధపావురం కోపంగా మీనా చిలుక చెంప మీద కొట్టింది బాధగా. సారీనే, నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. మాలిని పిచ్చుక, కవిత కాకి ఇద్దరూ నా సొంత చెల్లెళ్ళు, సవతి చెల్లెళ్ళు కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నేను గుర్తుపెట్టుకుంటానే. మాలిని పిచ్చుక, కవిత కాకి నిన్ను తమ సొంత అక్క అనుకోలేదు కాబట్టి నీకు దూరంగా వెళ్ళుంటున్నాయి. ఆ తప్పు వాళ్లది కాదని నీకు కూడా తెలుసు కదా. ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా మన బుద్ధి కూడా బాగుండాలి. నేను వెళ్తున్నాను. కావలసిన కూరగాయలు తీసుకెళ్ళు. నువ్వు కవర్లో కట్టిపెట్టావు కదా, ఇక నేను చూసేదేముంది చెప్పు అని చెప్పగానే రాధపావురం కూరగాయలు కట్టిన కవర్ ఇస్తుంది. మీనా చిలుక వాటిని తీసుకొని అక్కడ్నుంచి బయలుదేరుతుంది. గదిలో బెడ్ మీద కూర్చొని మాలిని పిచ్చుక, కవిత కాకి చదువుకుంటూ ఉంటాయి. మనీ ఆర్డర్ అంటూ పోస్ట్ మ్యాన్ కొంగ ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. ఆ మాట విని మాలిని పిచ్చుక, కవిత కాకి గదిలో నుంచి బయటకు వచ్చి సంతోషంగా మనీ ఆర్డర్ తీసుకుంటారు. పోస్ట్ మ్యాన్ కొంగన్నా, ఇలా మాకు మనీ ఆర్డర్ పంపిస్తూ చదివిస్తున్న ఆ ధర్మదాతకి మా నమస్కారాలు చెప్పండి. ఆ ధర్మదాత ఎవరో నాకు తెలియదు తల్లి. నాకు కూడా వారిని చూడాలనుంది. మా జీతాలైనా ఒకరోజు ఆలస్యం కావచ్చు, కానీ ఆ ధర్మదాత మీకు పంపిస్తున్న ఈ మనీ ఆర్డర్ మాత్రం ఇంతవరకు ఎప్పుడూ ఆలస్యం కాలేదు. బాగా చదువుకోండి అని చెప్పి వెళ్ళిపోతుండగా కూరగాయలు తీసుకుని మీనా చిలుక ఆ రూమ్ దగ్గరకు వచ్చింది. డబ్బులు పట్టుకుని ఉన్న మాలిని పిచ్చుక, కవిత కాకిని చూసింది. మనీ ఆర్డర్ వచ్చినట్టుంది. అవును మీనా, ఇప్పుడే వచ్చింది. దేనికైనా అదృష్టం ఉండాలి. నీకు కూడా నీచమైన సవతక్కుంటే మాలాంటి అదృష్టం పడుతుంది అని చెప్పి రూంలోకి వెళ్తాయి. ఆ మాటకి మీనా చిలుక నొచ్చుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున తలకి కట్టుతో హాస్పిటల్ బెడ్ మీదున్న రాధపావురానికి స్పృహ వచ్చింది. నీరసంగా కళ్ళు తెరిచి ఎదురుగా మీనా చిలుకను చూసింది. ఇప్పుడెలా ఉంది రాధా? చాలా నీరసంగా ఉంది మీనా. డాక్టర్తో మాట్లాడు, మనం ఇంటికి వెళ్దాం. ఇప్పుడప్పుడే ఇంటికి వద్దని 2 రోజులు ఇక్కడే ఉండమని చెప్పాడే డాక్టర్. 2 రోజులు కాకపోతే 3 రోజులు ఉండమని చెబుతారే డాక్టర్స్. ఎన్ని ఎక్కువ రోజులుంటే అన్ని రోజులు డబ్బులు వస్తాయి కదా. అలా అనొద్దు రాదా. 2 రోజులు ఉండమని డాక్టర్ చెప్తున్నాడంటే తలకి తగిలిన గాయం పెద్దదే అయి ఉంటుంది. ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు? ఏమీ కాదు మీనా, మనం వెళ్దాం. అసలే చెల్లెళ్ళకి నెల ఎక్కువ డబ్బులు పంపించాలి, పరీక్ష ఫీజులున్నాయి అని చెప్పి మీనా చిలుక ఎంత చెప్పినా వినకుండా హాస్పిటల్ నుంచి రాధపావురం వెళ్ళిపోయింది. తలకి కట్టుకుని కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది. తన చెల్లెళ్ళకి మనీ ఆర్డర్ చేసే సమయం దగ్గర పడింది. కానీ డబ్బులు సర్దుబాటు కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్నట్టుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది. జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. అయినా రాధపావురం ఇంటికి వెళ్లకుండా కూరగాయల కవర్ కప్పుకొని కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మీనా అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే మాలిని పిచ్చుక, కవిత కాకి ఆ గది బయట ఎదురు చూస్తూ ఉంటాయి. ఇదేమిటి, ఈ పోస్ట్ మ్యాన్ కొంగ ఈరోజు ఇంకా రాలేదు? నాకు మాత్రం ఏం తెలుసక్కా, నేను నీతో పాటే ఉన్నాను కదా. ఒకవేళ ధర్మదాత నుంచి ఈసారి మనకు మనీ ఆర్డర్ రాలేదేమో అని చెల్లి కవిత కాకి అనగానే అక్క మాలిని పిచ్చుకకి ఆందోళన పట్టుకుంది. బాధగా, అంతే అంటావా చెల్లి? నాకలా అనిపిస్తుందక్క. నువ్వే ఆలోచించు. ప్రతి నెల ఈ తేదీన 11 గంటల వరకు ధర్మదాత నుంచి మనీ ఆర్డర్ వచ్చేది. కానీ ఈరోజు 12 దాటింది, అయినా రాలేదు. వర్షం పడుతుంది కదా,
బహుశా ఎక్కడో పోస్ట్ మ్యాన్ కొంగ ఆగి ఉంటాడు అని అంటుండగా తమ సవతి అక్క రాధా పావురం గురించి చెప్పే సమయం సందర్భం వచ్చాయి, వీటిని తీసుకొని వెళ్తాను అని అనుకొని మీనాచిలుక వాటి దగ్గరకొచ్చింది. మీ ధర్మదాత ఎవరో నాకు తెలుసు మాలిని, నాతో పాటు వస్తే మీరు చూస్తారు అని చెప్పగానే మాలిని పిచ్చుక కవిత కాకి సంతోషపడతాయి. మీనాచిలుకతో కలిసి వెళ్లడానికి ఒప్పుకుంటాయి. వర్షంలో తడుస్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత ఒకచోట కూరగాయల బండి మీద కవర్ కప్పుకొని ఉన్న రాధాపావురంతో మాట్లాడుతున్న పోస్ట్ మ్యాన్ కొంగ కనబడింది. అప్పుడు వాటికి విషయం పూర్తిగా అర్థమైంది. అంటే ఆ ధర్మదాత మా సవతి యొక్క రాధాపావురమా? అవును మాలిని, వర్షంలో కూరగాయలు అమ్ముతున్న సవతి యొక్క పావురమే. వాళ్ళ వీళ్ల మాటలు విని మీ అక్కని మీరు వద్దనుకుని వెళ్ళినా మీ అక్క మాత్రం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తోంది అని చెప్పగానే బాధపడుతూ ఏడుస్తూ రాధపావురం దగ్గరకు వస్తాయి మాలిని పిచ్చుక కవిత కాకి. మన్నించమని వేడుకుంటాయి. కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటాయి. పావురం దోశల బండి, కాకి సమోసా బండి పెట్టుకుని మార్కెట్లో ఎదురెదురుగా చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. పావురం తనకంటే ఎక్కువ సంపాదించేస్తుంది అని తెగ ఈర్ష్యపడిపోతూ ఉంటుంది కాకి. అంతేకాకుండా ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద పావురంతో పోట్లాడుతూనే ఉంటుంది కాకి. అలా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు పట్నంలో చదువుకుంటున్న పావురం కొడుకు పిచ్చుక సెలవులలో ఇంటికి వస్తుంది. మరుసటి రోజు మార్కెట్లో తన తండ్రి నిర్వహిస్తున్న దోశబండి దగ్గరికి వస్తుంది. అక్కడ జరుగుతున్న వ్యాపారం చూసి పిచ్చుక తన తండ్రితో, నాన్నా, మన వ్యాపారం ఇంకొంచెం పెరిగి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించే దిశగా నువ్వెప్పుడూ ఆలోచన చేయలేదా అని అంటాడు. ఏదో నా ఆలోచనకు తగ్గట్లు నేను కష్టపడి పని చేస్తున్నానురా. ఎంత కష్టపడినా అంతే సంపాదన ఉంది. నీకు ఏదైనా ఆలోచన ఉంటే చెప్పు, మన వ్యాపారం పెరగడానికి. చెప్పడం కాదు, చేసి చూపిస్తా అని అంటుంది. పావురం పిచ్చుక ఏం చేయబోతుందా అని చూస్తూ ఉంటుంది. పిచ్చుక తన దోశ బండి ముందు ఒక బోర్డు పెడుతుంది. అందులో మా బండి వద్ద లభించే స్పెషల్ దోశ, పూర్తిగా తినగలిగిన వాళ్లకి 10 మామూలు దోశలు ఉచితం, అలాగే తిన్న దోశకి కూడా ఎటువంటి డబ్బులు చెల్లించక్కర్లేదు అని. ఒకవేళ స్పెషల్ దోశ తినలేకపోతే 10 దోశలకు సరిపడా డబ్బులు చెల్లించాలి అని రాసి ఉంటుంది. బోర్డులో రాసిన విషయాన్ని బండి ముందు నిల్చుని మార్కెట్లో అందరికీ వినబడేలాగా గట్టిగా అరిచి చెప్తుంది పిచ్చుక. దాంతో ఈ పందెం ఏదో బావున్నట్లు ఉందే అనుకుంటూ చాలా పక్షులు దోశ బండి ముందు పోగవుతాయి లొట్టలేసుకుంటూ. ఆ స్పెషల్ దోశ నేను తినడానికి రెడీ అంటే నేను తినడానికి రెడీ అని పక్షులన్నీ పోటీ పడతాయి. అప్పుడు పిచ్చుక తన బండి పక్కనే ఒక పెద్ద బల్ల మరియు కుర్చీ వేసి పందెంలో పాల్గొనే వాళ్ళు ఒకరి తర్వాత ఇంకొకరు వచ్చి అక్కడ కూర్చోండి అంటుంది. సరిగ్గా ఆ బల్ల సైజులో ఉండే ఒక పెద్ద దోశని తీసుకుని వచ్చి తినడానికి కూర్చున్న గ్రద్ద ముందు పెడుతుంది పిచ్చుక. అక్కడ ఉన్న అందరూ గ్రద్ద ఆ దోశ తినగలదా లేదా అని అందరూ చూస్తూ ఉంటారు. గ్రద్ద సగం దోశ తిని, నేను మరీ తినలేను అని చెప్పి వదిలేసి 10 దోశలకు సరిపడా డబ్బులు చెల్లించి వెళ్లిపోతుంది. అలా ఒకరి తర్వాత ఒకరు స్పెషల్ దోశ తినడానికి వచ్చి తినలేక ఓడిపోతూ డబ్బులు చెల్లించి వెళ్లిపోతూ ఉంటారు. ఇదంతా ఎదురుగా ఉన్న సమోసా బండి దగ్గర నుంచి చూస్తున్న కాకి తనలో తాను, ఆమ బాబాయ్, చిత్రమైన పందెంలు పెట్టి బోరెడు డబ్బులు సంపాదిస్తోంది ఈ పావురం అని కాకి కడుపు అగ్నిపర్వతంలా రగిలిపోవడం మొదలైంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి నేను కూడా ఇలాగే సంపాదించాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించి పావురంలానే నేను కూడా సమోసా పందెం పెడతాను అనుకుని మరుసటి రోజు కాకి సమోసా బండి దగ్గర 20 సమోసాలు తిన్నవారికి 10 సమోసాలు ఉచితం, ఒకవేళ 20 సమోసాలు తినలేకపోతే 10 సమోసాలకు ఇచ్చే డబ్బులు చెల్లించాలి అని తన సమోసా బండికి ముందు బోర్డు పెడుతుంది. అదే విషయం అందరికీ తెలిసేలాగా మార్కెట్లో మిగతా పక్షులకు అరిచి చెప్తుంది కాకి. దాంతో చాలా మంది సమోసా పందెంలో పాల్గొనడానికి వస్తారు. వచ్చిన వాళ్లలో చాలా మంది 20 సమోసాలు చాలా సులభంగా తినేసి ఎంచక్క పందెం ప్రకారం కాకి దగ్గర నుంచి ఇంకో 10 సమోసాలు ఉచితంగా తీసుకుని వెళ్లిపోతారు.
ఇది చూసి కాకికి బుర్ర గిర్రున తిరుగుతుంది. సగం రోజు అయ్యేసరికే బండిలో ఉన్న సమోసాలు అన్నీ అయిపోతాయి. అంతేకాకుండా ఇంకా చాలా పక్షులు వచ్చి మేము పందెంలో పాల్గొంటాం, సమోసాలు ఇవ్వు కాకి అంటూ చుట్టూ చేరి అడుగుతూ ఉంటాయి. దాంతో కాకికు కోపం పెరిగిపోయి చేసేదేమీ లేక బండికి పెట్టిన బోర్డు పీకేసి అవతల పడేసి ఎవరికీ ముఖం చూపించలేక బండి తోసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు ₹1 కూడా సంపాదించలేదు సరికదా, నా దగ్గర ఉన్న మొత్తం సమోసాలన్నీ ఉచితంగా పంచిపెట్టినట్లయింది. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా జరిగింది? ఈరోజు ఎంత నష్టం, అయ్యో భగవంతుడా అనుకుంటూ కోపం బాధ ఎక్కువైపోయి సొమ్మసిల్లి పడిపోతుంది కాకి. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటుంది కాకి. పక్కనే అతని భార్య ఉంటుంది. నాకేమైంది, నేనెక్కడున్నాను అని అడుగుతుంది. మీరు సొమ్మసిల్లి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవరో మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్పించారు అని అంటుంది. జే, ఈరోజు అన్నీ అపశకునాలే, అన్నీ అవాంతరాలే, అన్నీ నష్టాలే అంటుంది కోపంగా. ఏమైందండి, ఎందుకు అంత కోపంగా ఉన్నారు? అసలు సాయంత్రం కానిదే ఇంటి ముఖం చూడరు, అలాంటిది ఈరోజు మధ్యాహ్నానికే సమోసాలన్నీ అమ్మేసి ఇంటికి వచ్చేస్తున్నారా అని అంటుంది. దాంతో కోపం పెరిగిపోయి దుఃఖం ముంచుకు వచ్చి బోరున వెలుపిస్తూ కాకి జరిగిందంతా తన భార్యకు చెప్తుంది. ఓరినా వెర్రిమొగుడ, దోశలకు సమోసాలకు ఒకే రకం పందెం పెడితే ఎలా లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అని ఆలోచించలేదా? దీన్నే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు అంటుంది. ఇక చేసేది ఏమీ లేక ఇకనైనా తొందరపడి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే వేరే వాళ్ల గురించి ఆలోచించిన దాంట్లో సగం మన గురించి మనం ఆలోచించుకుంటే మన జీవితం ఎంతో బాగుంటుంది అని తెలుసుకుంటుంది కాకి. మందారపల్లి గ్రామం పక్కనే ఉన్న అడవిలోని చెట్ల మీద గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు నివసిస్తూ ఉండేవి. అది అర్ధరాత్రి సమయం. పిచ్చుక తన బిడ్డకు చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తరువాత పిచ్చుక పిల్ల తల్లిని ఇలా అడుగుతుంది. అమ్మా, ఆకాశంలో చందమామ చాలా బాగుంది, చూస్తుంటే అలానే చూడాలని ఉంది. నీ చిన్నప్పుడు నాకులాగే అమ్మమ్మ నీకు చందమామను చూపిస్తూ ఆహారం తినిపించేదా? అవును తల్లి, ఇప్పుడు నువ్వంటే నాకెంత ఇష్టమో అప్పుడు నేనంటే కూడా అమ్మమ్మకి అంతే ఇష్టం, అల్లారుగా ముద్దు చేసేది అని చెబుతూ ఉండగా పిచ్చుక గూటికి ఎదురుగా ఉన్న గూట్లో నుంచి కాకమ్మ తన కాకి కొడుకుని తీసుకుని బయటకొచ్చింది. కాకమ్మ కూడా ఆకాశంలో అందంగా మెరుస్తున్న చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కాకి పిచ్చుక తల్లులు ఒకదాన్ని ఒకటి చూసుకుంటాయి. ఏమే పిచ్చుక, ఏమంటుంది నీ చిన్నది? తిననని మారం చేస్తుంటే ఆ చందమామను చూపిస్తూ తినిపిస్తున్నాను. మరి మీ చిన్నోడేమంటున్నాడు? ఈ ఇంట్లో నాకేమీ తినబుద్ధి కావడం లేదు, నన్ను బయటకు తీసుకెళ్ళి చందమామని చూపిస్తూ తినిపించమని తెగ గోళ చేస్తుంటే తీసుకొచ్చానులే అని చెప్పి కాకి చందమామని చూపిస్తూ తన కొడుక్కి ఆహారం తినిపిస్తూ ఉంటుంది. పిచ్చుక కూడా తన కూతురు పిచ్చుక్కి చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది. ఆకాశంలోని చందమామ తనని చూస్తూ పక్షుల పిల్లలు భలే ఇష్టంగా ఆహారం తింటున్నారని మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆకాశంలో ఒక నల్లని మబ్బు ఏర్పడుతుంది. ఆ మబ్బు చందమామ వైపు రాసాగింది. అది చూసిన కాకి పిచ్చుక తల్లులు కంగారు పడతాయి. నల్లటి మబ్బు చందమామని కమ్మేసింది. అంతే, ఉన్నట్టుండి చీకటి అలముకుంది. పిచ్చుక కూతురు కాకి కొడుకు భయపడి తమ తల్లుల మీదకు ఎక్కుతాయి. కాకి పిచ్చుక తల్లులు ఆందోళన పడతాయి. కొంత సమయం తర్వాత నల్లటి మబ్బు మాయమవుతుంది. చందమామ మళ్లీ నవ్వుతూ కనిపిస్తాడు. కాకి పిచ్చుక తల్లులు సంతోషపడతాయి. కాని వాటికి వాటి మీద ఎక్కిన పిల్లలు కనిపించవు. కాకి పిచ్చుక కంగారు పడుతూ ఉంటాయి. పిచ్చుకమ్మ, నా కొడుకు ఏమైనా అటువైపు వచ్చాడా? లేదు, నా బిడ్డ కూడా కనిపించడం లేదు కాకమ్మా. అరే, ఈ పిల్లలిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడే కదా చందమామని నల్లటి మబ్బు మింగిందని భయపడుతూ మన మీదకెక్కారు. చందమామ వచ్చేలోపు ఎక్కడికి వెళ్ళినట్టు? నువ్వు ఒక పని చేయవే, నేను పడమటి వైపుకు వెళ్ళి వెతుకుతాను, నువ్వు తూర్పుకు వెళ్ళి వెతుకు. ఎక్కడైనా ఇద్దరు కనిపించినా లేదు ఒకరు కనిపించినా తీసుకురావాలి, సరేనా? అలాగేనే
అని మాట్లాడుకొని పిచ్చుక ఒకవైపు, కాకి మరోవైపుకు వెళ్ళిపోతాయి. కాకి, పిచ్చుక రెండూ దిగులుగా ఆందోళన పడుతూ అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడా వాటికి తమ పిల్లలు కనిపించలేదు. అలసిపోయి వాటి గూళ్ళ దగ్గరికి తిరిగొస్తాయి. ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాయి. ఇక మరుసటి రాత్రివేళ ఆకాశంలో అందమైన చందమామ వచ్చాడు. చిలుక తన కూతురు చిలుకతో గూటి బయట కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆకాశంలో మళ్లీ నల్లటి మబ్బు ఏర్పడుతుంది. అది చందమామని కప్పేస్తుంది. చిలుక తన కూతురు చిలుకతో ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూస్తుండగా నల్లని మబ్బు మాయమైపోతుంది. చంద్రుడు మళ్ళీ వస్తాడు. కానీ చిలుక పక్కన చిలుక కూతురు లేదు. చిలుక ఏడుస్తూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రాత్రిపూట చందమామ రావటం, కొంత సమయం తర్వాత నల్లని మబ్బు ఏర్పడడం, పక్షుల పిల్లలు మాయమవటం ఇలా జరుగుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అడవిలో ఉన్న తల్లి పక్షులు అసలు అడవిలో ఏం జరుగుతుందో, తమ పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్తున్నారో తెలియక ఒక చెట్టు మీద సమావేశమవుతాయి. అన్నీ పక్షుల ముఖాలు చాలా దిగులుగా ఉంటాయి. మనందరి పిల్లలు మాయమయ్యారు. ఎవరు ఎత్తుకెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఎలాగైనా సరే మనం ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకమ్మ, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ మీరందరూ ఒకటి గమనించారా? ఏంటది? చందమామ రోజు మాయమవుతున్నాడు. అప్పుడే మన పిల్లలు కూడా మాయమయ్యారు. మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోండి. అవును పిచ్చుకమ్మ, నువ్వు చెప్పింది నిజమే. మన అందరం మినుగురు పురుగుల సహాయం అడుగుదాం. చందమామ మాయం కాగానే మినుగురు పురుగులని బయటికి రమ్మని పిలిచి వాటి వెలుగులో ఆ దొంగని పట్టుకోవచ్చు. పిచ్చుక, నువ్వు చెప్పింది బాగుంది. అలాగే చేద్దాం. పక్షులన్నీ మినుగురు పురుగుల గుంపు దగ్గరికి వెళ్తాయి. అక్కడ వాటికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక మినుగురు పురుగుని కలుస్తాయి. వాటికి ఏర్పడిన సమస్య గురించి చెప్తాయి. చింతించకండి, మీ తల్లుల బాధ అర్థమైంది. మీకు తప్పకుండా మేం సహాయం చేస్తాం. మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని ఇంతలా ఘోష పెడుతున్న మాయా దొంగని పట్టుకునేందుకు అన్ని విధాలా, అన్ని శక్తులా సహాయం అందిస్తాం అని చెప్పగానే ఆ తల్లుల పక్షులు సంతోషంగా అక్కడి నుంచి వాటి గూళ్లకు చేరుకుంటాయి. చీకటి పడుతుంది. చందమామ వస్తుంది. పడుకుని ఉన్న మాయాగ్రద్ద నిద్రలో నుంచి లేచి ఎక్కడ చిన్నపిల్లలు ఉన్నాయో చూసుకుంటుంది. కానీ ఎక్కడా పక్షుల పిల్లలు కనపడవు. కానీ దిగులుగా, వీగ్గా కొన్ని పక్షులు కనిపిస్తాయి. అందులో మాయాగ్రద్దకి పిచ్చుక నచ్చుతుంది. తన దగ్గర ఉన్న మాయా రాక్షస శక్తితో చంద్రుణ్ణి కాసేపు దొంగిలించి పిచ్చుకను ఎత్తుకుని వెళ్ళాలి అనుకుంటుంది. ఆకాశంలో నల్లని మబ్బు ప్రత్యక్షమవుతుంది. చందమామని కప్పేస్తుంది. అంతే, వెంటనే మినుగురు పురుగులు చాలా బయటకొస్తాయి. అక్కడ చీకటి పోయి వెలుతురు కనిపిస్తుంది. ఆ వెలుతురులో మాయా రాక్షస గ్రద్ద కనిపిస్తుంది. అక్కడ ఉన్న పక్షులన్నీ భయపడుతూ ఉంటాయి. నువ్వు నువ్వు మాయ రాక్షస గద్దవా? ఎప్పుడు చూడు పడుకొని ఉంటావు. అంటే రోజు చంద్రుణ్ణి దొంగిలించి మా పిల్లలను తినేది నువ్వేనన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాట. నాకు మీ పక్షుల పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆకాశంలో చంద్రుణ్ణి కాసేపు దొంగిలించి ఆ చీకటిలో మీ పిల్లల్ని ఎత్తుకెళ్ళి తింటున్నాను అని తనకున్న శక్తితో నల్లమబ్బుని తొలగించి చంద్రుణ్ణి చూపిస్తుంది. అంతే, కోపంగా అక్కడ ఉన్న తల్లుల పక్షులన్నీ ఆ మాయా రాక్షస గ్రద్ద మీద దాడి చేస్తాయి. కాళ్లతో, ముక్కులతో గిచ్చుతూ, రక్కుతూ ఆ మాయాగ్రద్దని చంపేస్తాయి. తమకు సహాయం చేసి ఆ మాయాగ్రద్ద నుంచి పక్షులన్నింటినీ కాపాడినందుకు మినుగురు పురుగులకి కృతజ్ఞతలు తెలుపుకుంటాయి పక్షులు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒకానొక అడవిలో పిచ్చుక, కాకి, గ్రద్ద, చిలుక, పావురం అందమైన గూళ్ళు కట్టుకొని నివాసం ఉండేటివి. గ్రద్ద మాయలు చేస్తూ అడవిలో ఉన్న పక్షులను తింటుండేది. అడవిలో ఉన్న పక్షులు రోజురోజుకు తగ్గిపోతుంటాయి. ఆ విషయం గురించే ఒక చెట్టు మీద కాకి, చిలుక మాట్లాడుకుంటున్నాయి. వాటిని గమనించిన గ్రద్ద, కాకి, చిలుక రెండూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నాయి. బహుశా అది నా గురించే అనే అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకైనా మంచిది, వాటికి తెలియకుండా వెళ్ళి వింటాను అనుకుని అదే చెట్టు మీద
కాకి చిలుక ఉన్న కొమ్మ మీద కంటే పై కొమ్మ మీద వాలుతుంది గ్రద్ద. ఆ విషయం తెలియని కాకి చిలుక ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. చిలుక, ఈ మధ్య నువ్వు ఒకటి గమనించావా? ఏ విషయం గురించి కాకి? అయ్యో చిలక, అడవిలో పక్షులు తగ్గిపోతున్నాయి కదా, ఆ విషయం నువ్వు గమనించలేదా? అవును కాకి, చాలా పక్షులు తగ్గిపోతున్నాయి. నేను ఈ విషయం గురించి నీతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ మర్చిపోతున్నాను. ఎందుకు ఇలా జరుగుతోంది? మనకు తెలియకుండా ఈ గ్రద్ద ఏమైనా తింటుందంటావా? ఆ మాటలు విన్న గ్రద్ద, నేననుకున్నది నిజమైంది. నా గురించే మాట్లాడుకుంటాయనే అనుకున్నాను. నిజంగానే మాట్లాడుకున్నాయి. వీటికి నా మీద అనుమానం కలిగింది. అది పెరిగి పెనుభూతంలా మారకముందే మొదట్లోనే తుంచేయాలి అనుకొని పైకి ఇలా అంటుంది, వాటికి వినబడేలా. ఏంటి చిలక అలా అంటావు? నేను పూర్తిగా మారిపోయాను. మీరే చూస్తున్నారుగా, నేను పండ్లు మాత్రమే తింటున్నాను. నువ్వు కూడా చూసావు కదా కాకి. అవును చిలక, గ్రద్ద మునుపటిలాగా మాంసం తినడం మానేసి పండ్లు తింటున్నది. నేను మొన్న చూశాను. నా ముందుకు ఆకలవుతుందని చెప్పుకుంటూ పళ్ళు తిన్నది. ఇంతలో గాలిలో కంగారు పడుతూ ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకకు ఒక చెట్టు మీద ఒకే దగ్గర ఉన్న కాకి, చిలుక, గ్రద్ద కలిసి మూడింటిని చూసి వాటి దగ్గరికి వచ్చింది. కాకి, చిలుక, నా ఇద్దరు పిల్లలు కనిపించడం లేదు. ఇలా ఏమైనా వచ్చాయా? మీకెక్కడైనా కనిపించాయా? మీరు వాటిని ఎక్కడైనా చూసారా? దయచేసి చెప్పండి. పిచ్చుక మాటలు విన్న కాకి కంగారు పడుతూ, ఏంటి పిచ్చుక నువ్వనేది? ఇంతకుముందే కదా నీ పిల్లలిద్దరూ మామిడి చెట్టు పైన మామిడి పండు తింటూ నాకు కనిపించాయి. నీకు చెప్పే ఇంట్లో నుంచి వచ్చుంటాయని అనుకున్నాను. లేకపోతే నేను అప్పుడే వెళ్ళి అడిగి నీ దగ్గరికి పంపించేసేదాన్ని. అవును పిచ్చుక, నేను ఆ మామిడి పండు తెప్పించిచ్చాను. రండి వెళ్దామంటే కాసేపటి తర్వాత వస్తామని ఆ చెట్టు మీద ఉన్నాయి. తిరిగి వస్తారు కదా అని నాకు ఇంట్లో పని ఉంటే నేను ముందుగా వెళ్ళాను. అవును పిచ్చుక, నేను కూడా నీ పిల్లలను మామిడి చెట్టుపై చూశాను. ఒంటరిగా ఉన్నాయని ఎత్తుకెళ్ళి తిన్నావా? నా పిల్లల్ని చంపేశావా? నీ కడుపు నింపుకున్నావా? నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ రెక్కలు విరిగిపోను, నీ కడుపు పగిలిపోను, నీ కాళ్ళు పడిపోను, నీ కళ్ళు పేలిపోను అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. అయ్యో పిచ్చుక తల్లి, నన్ను నమ్ము. నేను తినలేదు. వాటిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు కాకపోయినా రేపైనా నీ పిల్లలు నీకు కనిపిస్తాయి కదా, అప్పుడైనా అడుగు. వాటికి ప్రమాదం తలపెట్టింది ఎవరన్నది అవే చెప్తాయి. నీ పిల్లలు చిన్నపిల్లలు కావు కదా. కాకి, చిలక, గ్రద్ద చెప్పిన మాటలు విని అక్కడ నుంచి బాధపడుతూ పిచ్చుక తిరిగి మామిడి చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ తన పిల్లలను పిలుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. ఎంత పిలిచినా తన పిల్లలు ఎక్కడి నుంచి రావు. తన పిల్లలు ఏదో పక్షికి ఆహారం అయ్యాయని గ్రహించి బాధతో ఏడుస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అడవిలో పక్షులన్నీ మాయమవుతూ ఉంటాయి. ఒక రోజున, చిలక, మిగిలిన కొద్దిపాటి పక్షులను కాపాడుకోవాలంటే మనం ఒక పని చేయాలి. ఏం చేద్దాం కాకి? నీకు గుర్తుందా, ఒక రోజున ఎరుక చెప్పే ముసలి చిలుక మన అడవికి వచ్చి మన కష్టాలు తీర్చి వెళ్ళింది. ఆమె ఈ పక్క ఊర్లోనే ఉంటుంది. మనం వెళ్ళి కలిసొద్దాం. అలా చిలుక, కాకి రెండు కలిసి పక్క అడవిలో ఉన్న ఎరుక చెప్పే ముసలి చిలుక దగ్గరకు వెళ్ళాయి. వాటిని చూసిన ముసలి చిలుక, ఏంటి ఇలా వచ్చారు? మమ్మల్ని నువ్వే కాపాడాలి తల్లి. కంగారు పడకండి, ఏదో ఆపదలో వచ్చారని అర్థమైందే తల్లి అంటూ ముసలి చిలుక తన మహిమలతో ఆ అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది. నమ్మించి గొంతుకొస్తుందే తల్లి. మీరు గ్రద్ద మాయమాటలు నమ్మి నట్టెట్లో మునిగిపోయారే తల్లి. ఏంటి తల్లి నువ్వు చెప్పేది? అవును కాకి, మీ మధ్య ఉన్న గ్రద్ద మామూలు గ్రద్ద కాదు, అదొక మాయా గ్రద్ద. అది మాయా మాటలు చెబుతూ అడవిలో పక్షుల్ని తింటోంది. ఆ మాటలు విని కాకి, చిలుక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాయి. మీరున్న చోట ఉన్న మామిడి చెట్టుపై పండ్లు బాగా కాసాయి కదా, పక్షులన్నీ ఆ మామిడి పండ్ల కోసం వెళుతున్నారు కదా. మీ పక్షుల పండ్లను తింటుంటే ఆ పండులో దాగి ఉన్న గ్రద్ద పక్షుల్ని తింటుంది.
దీనికి పరిహారం లేదా తల్లి? ఇదిగో ఈ గొడ్డలి తీసుకోండి. మీరు ఈ గొడ్డలి చాటుగా పెట్టుకొని మామిడి చెట్టుపైకి వెళ్ళి మామిడి పండు తింటూ ఉండండి. ఎంత గాలి వచ్చినా ఏ మామిడి పండు అయితే కదలకుండా ఉంటుందో అందులోనే గ్రద్ద ఉంటుంది. అప్పుడు ఆ మామిడి పండుని 2 ముక్కలుగా నరకండి. వెంటనే అందులోంచి గ్రద్ద బయటకి వస్తుంది. గ్రద్దను కూడా ఆ గొడ్డలితో నరకండి. మీకు పట్టిన పీడ పోతుంది అని చెప్పి ముసలి చిలుక ఒక గొడ్డలి ఇస్తుంది. కాకి చిలుక ఆ గొడ్డలి తీసుకొని తమ గూటికొస్తాయి. మరుసటి రోజు మామిడి పండు తినడానికి ఆ మామిడి చెట్టు దగ్గరకు వెళ్తాయి. బాగా గాలి వీస్తుంటుంది. చెట్టుకున్న అన్ని పండ్లు గాలికి అటూ ఇటూ ఊగుతుంటాయి. కానీ ఒక పండు మాత్రం కొంచెం కూడా కదలకుండా అలా ఉండిపోతుంది. అందులోనే మాయాగ్రద్ద ఉండి ఉంటుందని గ్రహించి కాకి గొడ్డలి తీసుకొచ్చి ఆ మామిడి పండుని 2 ముక్కలు చేస్తుంది. అందులో నుంచి మాయాగ్రద్ద బయటకు వస్తుంది. అది చూసిన కాకి తిరిగి తన చేతితో ఉన్న గొడ్డలితో గ్రద్దను నరికేస్తుంది. అక్కడికక్కడే గ్రద్ద చనిపోతుంది. కాకి చిలుక సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఇక అప్పట్నుంచి పక్షులు మాయం కాకుండా పెరుగుతూ ఉంటాయి.